వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు పెసరట్టు అండి. పెసరట్టుకి కాంబినేషను టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి చేసా. ఇదండి పెసరట్లో అండి కాస్త శనగలు మినపప్పు అవి కూడా వేస్తున్నానండి. కొంచెం ప్రోటీన్స్ తినాలి కదండి. మనం డైట్ అనేసి తిండి మానేసాం అనుకోండి కాళ్ళు చేతులు లాగేస్తాయి, నొప్పులు వచ్చేస్తాయి. తర్వాత వాటిని సరి చేసుకోవడానికి చాలా కష్టం. సరే అనేసి మనం పొద్దున్నే వచ్చి ఈరోజు నిమ్మకాయ హనీ తాగాలండి రోజు. సరే ఉసిరికాయలు ఉన్నాయి, దేనికి బాగున్నాయి అనేసి ఉసిరికాయలు చిన్న అల్లం ముక్కేసి మిక్సీ వేసండి, దాంట్లో తేనె వేసుకుని తాగా. సరే రోజు మజ్జిగ కూడా తాగుతా సొంత వేసుకుని. సరే పెసరట్టు స్లోగా కాలనివ్వండి. ఇవాళ మన వంట ఏంటంటే అండి, అసలు ఈ కూర పేరు మీరే చెప్పుకోవాలండి, అంత బాగా వచ్చింది. టేస్ట్ చూస్తాను అదిరిపోతుందండి. ఏం చేశానండి, నాలుగు ముల్లంగి ఉన్నాయి ఇంట్లో. ఏం చేశాను, ముల్లంగిని తోలు తీసేసి శుభ్రంగా ముందే కడిగేసానండి. తోలు తీసేసి రౌండ్గా కట్ చేసాను. ముందు ఒక కుక్కర్ గిన్నెలో ఒక 2 స్పూన్లు నూనె వేసి ముల్లంగిని ఇప్పుడు వేయించాలండి. పచ్చిగా వండితే మీకు టేస్ట్ ఉండదు, వేరే స్మెల్ వస్తుంది. ఆ నూనెలో వేయించానండి. ఆ ముక్కలను అట్లా వరంగా తీసి దాంట్లో చిన్న చిన్న ఉల్లిపాయలు అండి, సాంబార్ ఉల్లిపాయలు మనకున్న 2.5 కిలో 100 రూపాయలు. ఇప్పుడు వాళ్ళ 3 కిలోలు కూడా 100 రూపాయలండి. అది వేసాను. 2 పచ్చిమిరకాయలు వేసాను. అవి వేగుతుండగానే 4 టమాటాలు కట్ చేసి ఏం చేస్తానండి, దాంట్లో వేసి కుక్కర్ని మూసి ఒక విజిల్ రానిచ్చానండి. ఏంటంటే మామూలుగా అయితే ముక్కలు కొంచెం హార్డ్గా ఉంటాయి, సాఫ్ట్ అవ్వాలని ఒక విజిల్ రానిచ్చా. తర్వాత ఓపెన్ చేసి ఏం చేశాను, ఫ్రిడ్జ్లో సగం దోసకాయ ముక్క ఉంది, మొన్న ఏదో సగం పప్పులో వేసే సగం ఉంది. ఆ దోసకాయ ముక్క తీసుకున్నాను అండి, ముక్కలు కోసాను. ఒకట మామిడికాయ ఉందండి, ఆ మామిడికాయని కూడా ముక్కలు కోసి వేసి కారం వేసానండి. కారం వేసి నీళ్ళు పోసాను. సరే ఉప్పు ఎలా ఉందో చూద్దామని చూస్తే అండి పులుసు అదిరిపోతుంది. ఇంకా చింతపండు వేయలేదు, మామిడికాయ దోసకాయ టమాటా పులిపే సరిపోద్ది. ఈ పులుసు తింటుంటే అంటే అద్భుతంగా ఉంది అన్నంలోకి. ఇది దేంట్లోకైనా బాగుంటుందండి, మన దప్పలం కూడా కాదండి. నేను చక్కగా ముల్లంగి వేసి చక్కగా పులుసు పెట్టా, బాగుంది, టేస్ట్గా ఉంది. ముల్లంగి తింటా అంటే కిడ్నీ ట్రబుల్ రాదంట. సరే అండి, ఈ సీజన్లో మామిడికాయ ఉంది కదండి, పులుపు బదులు మామిడికాయ వేసాను. ఇంకా దోసకాయ టమాటా అయితే నేను కలిపి పెట్టేస్తాను, చాలా వీడియోలు కూడా వేస్తాను. దోసకాయ టమాటా ఉప్పు కారం నూనె కలిసి పెట్టేస్తానండి. మరి ముల్లంగి ఉంది కదండి, ముల్లంగి స్మెల్ వస్తుంది, ఉడకదు. దాని ముందు కుక్కర్లో అట్లా వేయించి ఉడకబెట్టి ఆ తర్వాత యాడ్ చేశానండి. చాలా బాగా వచ్చింది పులుపులుగా. పులుసు బాగుందండి. కొంచెం నేను చేతిలో వేసుకుంటే అసలు పులుపు చాలా టేస్టీగా ఉందండి. ఆ పులుపు మామిడికాయ పులుపు వేరండి, చింతకాయ పులుపు వేరు, చింతపండు పులుపు వేరండి. చింతకాయ చింతకాయలు కూడా ఉడకబెట్టి గుజ్జు తీసి చేపల పులుసు ఉండేవాళ్ళు మా అమ్మగారు. చిన్న చిన్న చేపలు బొమ్మిడాయల్లో అట్లా వేసి చింతకాయలు ఉడకబెట్టి ఆ గుజ్జు తీసి పోసేవాళ్ళండి. కూర కొంచెం కలర్ తెల్లగా ఉండేది కానీ భలే టేస్ట్ అండి. చిన్నప్పుడు అన్నీ తినేవాళ్ళం, ఇప్పుడు అన్నీ అందుబాటులో లేవు. ఇది ఈరోజు ముల్లంగి దోసకాయ టమాటా ఒక మామిడికాయ వేసి పులుసు పెట్టానండి. చింతపండు బదులు మామిడికాయ వేసా. ఇదేంటి టిఫిన్ కూడా తిని ఈరోజు బయటకు వెళ్ళాలి, దానికోసం తొందరగా వంట కూడా చేసా. బయట తింటే పట్టలేదు. సరే ఇంటికి వచ్చి తిందాం అనేసి వంట కూడా చేస్తాను. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు వీడండి. కూరకి మీరే పేరు పెట్టుకోవాలి.